మన కంప్యూటర్ రావడం సాక్షిపై ఏపీ ప్రభుత్వ దమనకాండ సాక్షి మీడియా గుంపుకాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదే పదే హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయమైన సాక్షి కేంద్రానికి వచ్చి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పదే పదే ప్రధాన కార్యాలయంకు ఎలాంటి నోటీసులు లేకుండానే వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా చూస్తున్నారు. ఈ మన ప్రధాన కార్యాలయంలో ఒక వరుసగా 4 రోజుల నుంచి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై నోటీసులు లేకుండానే ఎలాంటి నోటీసులు లేకుండానే అక్రమ కేసులు బనాయించి దానికి నోటీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ సమాధానం ఇచ్చినా కానీ పదే పదే వేధిస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని. భారత రాజ్యాంగంలో పేర్కొన్న పత్రికా స్వేచ్ఛను ఏపీలో కూటమి ప్రభుత్వం తన ఇష్టారీతిగా పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా వ్యవహరిస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతూ పదే పదే నోటీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పదే పదే ఆయనను నిర్బంధిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను కాపాడడంలో ప్రతి ఒక్కరూ కూడా పాత్రికేయులందరూ ఏకతాటిగా నిలవాలని, సాక్షి యాజమాన్యానికి సాక్షి పత్రికకు అండగా నిలవాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు అణచివేత ధోరణి సమంజసం కాదు. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దమన నీతిని ఖండిస్తున్నాయి. ఈరోజు ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని పెడుతున్న ఇబ్బందులపై ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో పత్రికా విలేకరులందరూ మరింత ఐక్యతతో ముందుకు వెళ్ళి ప్రభుత్వ దమన నీతిని ఖండించి ఎడిటర్ గారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అతడి ఆంధ్ర ప్రభుత్వం అనుచిత ప్రవర్తన నిరసిస్తూ ఈరోజు జగిత్యాలలో పాత్రికేయులతో పాటు సాక్షి కుటుంబ సభ్యులంతా కలిసి నిరసన వ్యక్తం చేసి ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి ఏదో రకంగా పాత్రికేయులను, ఎడిటర్లను, యాజమాన్యాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. పాత్రికేయులైనా పత్రికలైనా సమాజ హితం కోసమే పనిచేస్తున్న సబ్జెక్ట్ వాళ్ళ సొంత ఎజెండా అంటూ
ఉండదు. మంచి రాస్తే మెచ్చుకోలు, చెడు రాస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులు పాల్గొనడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పాత్రికేయులు ఇట్లాంటి చర్యలు పునరావృతం కావద్దు, రక్షణ కల్పించాలని చెప్పేసి కొద్దిగా రోడ్లకి రావడం సర్వసాధారణం అయిపోతుంది. ప్రతి సభల్లో, సమావేశాల్లో, పెద్ద పెద్ద డిబేట్లలో పత్రికా రంగం అంటే ఫోర్త్ ఎస్టేటు, ఆ ఫోర్త్ ఎస్టేట్ అనేది బదిలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పి గొప్పలు చెప్తారు. కానీ ముందు మాట్లాడేటి అట్లా ఉంటే వెనుక నుంచి మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని గురి చేసేలా, ఈ ఫోర్త్ పిల్లర్ని నష్టు పట్టించేలా నేతలు కానీ, రౌడీలు కానీ, వృత్తాలు కానీ, ప్రభుత్వాలు కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఈ ఫోర్త్ పిల్లర్ అయిన పాత్రికేయ రంగం గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. మీరు పాత్రికేయ వృత్తిని మరింత ప్రోత్సహించి సమాజ హితం కోసం ఇంకా ముందుకు సాగేలా ప్రోత్సహించాలని తప్పితే మీరు మీ సంగతి చూస్తామంటూ మామపై ఇబ్బందులు సృష్టించే విధంగా చర్యలకు పాల్పడడం సరికాదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. గతంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందనేది ఒకసారి మీరు కూడా పునరాలోచన చేసుకోవాలి. మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే మీరు చేసే కార్యక్రమాలు ఈ ప్రపంచానికి తెలియవు. మీరు ఎంత మంచి చేసినా, ఏది చేసినా మేముంటేనే మీరు చేసే పనులన్నీ ప్రపంచానికి చెప్తాయి. కాబట్టి పార్టీల పట్ల మీరు సానుకూలంగా ఉండాలి. మాకు ఇబ్బందులు సృష్టించకుండా మా రక్షణ కోసం మీరు కష్టపడాలి తప్పి మాకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డైలీ ఏపీ పోలీస్ వారికి నిర్బంధించడంతో పాటు ఎలాంటి పేపర్స్ సంవత్సరం చేస్తున్నారు నైట్